బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేస్తూ రాష్ట్ర కమిషన్ ప్రకటన విడుదల చేసింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు నేపథ్యంలోనే ఈ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ అమలు, నామినేషన్ల ప్రక్రియ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పుపై ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మంత్రులతో సీఎం రేవంత్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు తెలంగాణ బంద్కు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్, మనం నిన్ననే మాట్లాడుకున్నాము. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నారు. ప్రతి పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ముందుకు వెళ్లే విధంగా వాళ్ళ కార్యాచరణ కూడా రెడీ చేసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు రాష్ట్ర కమిషన్ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేస్తే అసలు ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? గత కొన్ని రోజులుగా స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణలో జరుగుతాయా జరగవా అనే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ బీసీ రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో 42% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 రిలీజ్ చేసింది. అయితే జీవో నెంబర్ 9 కి సంబంధించి కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి కొంతమంది హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు దీనిపై పలు దఫాలుగా విచారణ జరపడం, విచారణ జరిపిన తర్వాత నిన్న స్థానిక సంస్థల ఎన్నికలపై అదేవిధంగా ప్రభుత్వం విడుదల చేసినటువంటి జారీ చేసినటువంటి జీవోపై స్టే విధించడం ఇవన్నీ కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే అంటే మొదటి దశ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలపై స్టే విధిస్తూ రాష్ట్ర అంటే హైకోర్టు నిర్ణయం తీసుకోవడంతో వెంటనే నిన్న మార్నింగే నామినేషన్లకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది ఎన్నికల సంఘం. అయితే వెంటనే హైకోర్టు తీర్పుతో దానిపై ఇటు ఎన్నికల సంఘం కూడా వెనక్కు తగ్గింది. అయితే ఈ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ఏంటి అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అయితే త్వరలోనే దీనికి సంబంధించి అటు అంటే హైకోర్టు లేదా ఇప్పుడు దీనికి సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో అంటే సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో ఏంటి ఇప్పుడు పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు వెంకట్? ప్రస్తుతం చూసుకుంటే నిన్న మనం మాట్లాడుకుంటే నోటిఫికేషన్ విడుదలైంది, దానికి సంబంధించి వాళ్ళు అన్ని కూడా సిద్ధం చేసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అవును, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ లేదంటే అటు భారత రాష్ట్ర సమితి కానీ అలాగే అటు బీజేపీ కానీ అలాగే మరి కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు ఇలా అన్ని కూడా చిన్న చిన్న పార్టీలు కూడా ఇవన్నీ కూడా ఎన్నికలకు ముందుకు వెళ్ళడానికి ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకోవడానికి కూడా సిద్ధమయ్యాయి. అటు అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా త్వరగానే నిర్ణయం తీసుకోవాలి. హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం, ఇక హైకోర్టు తీర్పు విషయంలో ఈ క్లారిటీ లేనట్టు ప్రతిపక్షాలు ఇవన్నీ కూడా కాస్త ఆసక్తిగా ఎదురు చూశాయి. అయినా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం సీనియర్ నాయకులతో అలాగే మంత్రులతో భేటీ అయిన వెంటనే అసలు అభ్యర్థుల విషయంలో ఎటువంటి గొడవలు లేకుండా ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలి, వెంటనే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి అటు ఎక్కువ ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ సమయం కేటాయించాలి, ఎమ్మెల్సీలు కూడా దానికి సంబంధించి దృష్టి సారించాలి, ఎంపీలు కూడా ఎక్కువ సమయం కేటాయించాలి అంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. కానీ అనూహ్యంగా ఆ ఆదేశాలు ఇచ్చినటువంటి కాసేపటికే హైకోర్టు నుంచి మధ్యాహ్నం తీర్పు రావడంతో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా కంగుదింది. అటు ఎన్నికల సంఘం కూడా ఈ విషయంలో దూకుడుగా ముందుకు వెళ్ళినా సరే హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఒక్కసారిగా కంగుదిన్న పరిస్థితి. దీంతోనే రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ను వాయిదా వేయడం జరిగింది. సో ఇప్పుడు తెలంగాణ బంద్ కి బీసీ సంఘాలు కూడా పిలుపునిస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఈ విషయంలో అంటే నిన్న మనం ఆయన ఆర్ కృష్ణ ఎవరైతే ఉన్నారో రాజ్యసభ ఎంపీ, బీజేపీ రాజ్యసభ ఎంపీ, ఆయన కొన్ని మాటలు మాట్లాడారు. నోటికాడ కూడును నోటికాడ ముద్దను లాగేసుకుంటున్నారు, బీసీలకు రాజ్యాధికారం కల్పిస్తే అగ్రకులాలకు వచ్చిన సమస్య ఏంటి, ఇంకా 33% వాళ్ళకు జనరల్ వాళ్ళకు ఉన్నాయి కదా, అవకాశాలు ఉన్నాయి కదా అంటూ కూడా ఆయన వాదించిన పరిస్థితి. ఇక దీనికి సంబంధించి రాష్ట్ర బంద్కు పిలుపునిస్తాము, మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగానే కాదు రాష్ట్రం మొత్తం కూడా ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి వాడలో, ప్రతి తండాలో కూడా దీనికి సంబంధించి ఉద్యమం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ప్రకటించారు. అలాగే బీసీ సంఘాలు కానీ అటు బీసీ నాయకులు కానీ అన్ని పార్టీలను కలుపుకునే ఈ విషయంలో మేము ఉద్యమం చేస్తా ఉంటూ కూడా ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బంద్కు కూడా పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ విషయంలో అటు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అంటే, ఇప్పుడు ప్రభుత్వం అటు బంద్ని కట్టడి చేసినా లేదంటే ఒకవేళ బీజేపీ నేతలు చేసే ప్రకటనలకు విరుద్ధంగా ఏదైనా మాట్లాడినా సరే అది అనవసరంగా ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా ఉండే అవకాశం ఉంది.
అటు ఈ విషయంలో ఇప్పుడు ఒకవేళ బీజేపీ బంద్కి పిలుపునిచ్చినా, బీసీ సంఘాలు పిలుపునిచ్చినా సరే అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ బంద్ చేస్తే మాత్రం అది ఖచ్చితంగా హైకోర్టు తీర్పుకు అనుకూలంగా చేసిన పరిస్థితి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినటువంటిది కాదు. అయితే ఈ సమయంలో మనం గమనించాల్సిన మరో విషయం కూడా ఒకటి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే డ్రామాలు ఆడుతుందంటూ కూడా మళ్ళీ బీజేపీ అంటే బీజేపీలో ఉన్న మరికొంతమంది నాయకులు మాట్లాడారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిన్న అదే మాట్లాడుతూ కపట ప్రేమ చూపిస్తున్నారు, కావాలనే ముసలి కన్నీరు గారుస్తున్నారు అంటూ కూడా మాట్లాడారు. మరి దీనికి సంబంధించి బీసీ అంటే బీజేపీలో ఎలా, బీసీలకు సంబంధించి బీజేపీలో ఎలా ముందుకు వస్తారు, ఏ విధంగా ఈ బంద్ను నడిపిస్తారు అనేది చూడాలి. రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. చూస్తూ ఉన్నాము స్థానిక సంస్థల ఎన్నిక నోటిఫికేషన్ వచ్చింది. సో కార్యాచరణ సిద్ధం చేసుకుని దానికి తగ్గ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకునే లోపే స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయాయి తెలంగాణలో. దానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేస్తూ దానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద మనం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243K మరియు స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం. మరియు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్లు 196, 197 మరియు 198ల ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘంకు సంక్రమించిన ఆధారాల ద్వారా మరియు గ్రామ పంచాయతీ సభ్యులు మరియు సర్పంచ్, మండల ప్రజా పరిషత్ సభ్యులు మరియు జిల్లా ప్రజా పరిషత్ సభ్యులు ఎన్నికల నిర్వహణ నియమావళి 2018లోని 6వ నియమం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల్లో మరియు మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యుల ఎన్నికల కోసం 29/9/2025 జారీ చేయబడిన ఎన్నికల గెజెట్ నోటిఫికేషన్ G762/1 దీన్ని తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా తక్షణం నిలుపుదల చేయడమైనది. సో ఇందు మూలంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం 29/9/2025 నాటి ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం ఆదర్శ ప్రవర్తన నియమావళి, దాఖలు చేసిన నామినేషన్లు, అన్ని ఇతర ప్రక్రియలు మరియు చర్యలు 9/10/2025 నాడు గౌరవ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం జారీ చేయబడిన ఉత్తర్వులను అనుసరించి తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా తక్షణమే ఎన్నికల ప్రక్రియ నిలిపివేయబడుతుందని చెప్పి రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల్లో మరియు మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల్లో నమోదైన ఓటర్లకు తెలపడమైనదని చెప్పి దాని మీద కమిషనర్ సిగ్నేచర్ కూడా మనం చూస్తున్నాము. సో దీన్ని బట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ విడుదల చేసే వరకు కూడా ఇప్పటి వరకు ఏదైతే నోటిఫికేషన్ లేకపోతే ఇప్పటివరకు ఏదైతే చెప్పారో సో అవన్నీ కూడా తక్షణమే నిలిపివేస్తూ రద్దు చేస్తూ ఉన్నాము. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా మీరు ఎలాంటి ఇది చేయొద్దు అని చెప్పి ఒక రాష్ట్ర కమిషన్ ప్రకటన చేసింది. దానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.